ఒక చిన్న ప్రశ్న. మీరు సడెన్‌గా ఒక వారం రోజుల పాటు ఎవ్వరికీ కనబడలేదు. ఎంతమంది మిమ్మల్ని మిస్ అవుతారు? ఎంతమందికి ఇబ్బందవుతుంది? ఎంతమంది పనులాగిపోతున్నాయి? అదే మీ యుటిలిటీ అన్నమాట. మనీ, రెస్పెక్ట్, పవర్ ఇవన్నీ టాలెంట్ వల్ల కాదు ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి అవసరం అవుతున్నారో దాని వల్ల వస్తాయి. పదండి దీని గురించి ఇంకొంచెం డీప్‌గా మాట్లాడుకుందాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ది ఛానల్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈ రోజు నేను చెప్పే వీడియోని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకొని, దీన్ని మీ రోజువారీ జీవితంలో గాని అప్లై చేస్తే, మీరు కావాల్సుకున్న మనీ, మీరు కావాలనుకున్న రెస్పెక్ట్, మీరు కావాలనుకున్న పవర్‌ని ఈ 3 పెంచుకోవడానికి ఇదొక బెస్ట్ వీడియోగా నేను గ్యారంటీ ఇస్తున్నా. అదేంటో మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసే ముందు కొన్ని క్వెషన్‌లు అడుగుతా మిమ్మల్ని. దానికి మీ ఆన్సర్ బట్టే ఈ వీడియో మీకు అట్లా అర్థమవుతది. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఎంతమందికి ప్రాబ్లమ్ వస్తే మీరు వాళ్ళకొక సొల్యూషన్‌లా కనబడుతున్నారు? అండ్ సెకండ్ క్వెషన్ ఏంటంటే, ఎంతమంది మీ పైన డిపెండ్ అవుతున్నారు? అండ్ థర్డ్ క్వెషన్ ఏంటంటే, మీరు లేకపోతే ఎంతమందికి లాస్ వస్తుంది? ఎంతమంది ట్రూగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు? సో, ఇక్కడ గమనిస్తే మీరు ఎంతమందికి ఉపయోగపడతారో అంతమంది నుండి మాత్రమే మీరు డబ్బు, రెస్పెక్ట్ అండ్ పవర్‌ని తెచ్చుకోగలుగుతారు. సింపుల్ ఫ్రెండ్స్. దీనికి మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మెకానిక్ తీసుకోండి, లోకల్ మెకానిక్. ఆయనకి బైక్ మెకానికే వచ్చు. కాబట్టి రోజుకి మహా అయితే 2 బండ్లు, 3 బండ్ల కంటే ఎక్కువ చేయలేడు. అంటే ఆ మెకానిక్ బైక్‌ను మాత్రమే రిపేర్ చేయగలుగుతున్నాడంటే పాయింట్ నంబర్ 1 స్కిల్ లిమిటెడ్, యుటిలిటీ లిమిటెడ్, ఇన్‌కమ్ లిమిటెడ్. సో, అందుకనే రెస్పెక్ట్ కూడా లిమిటెడే. పవర్ అయితే ఆల్‌మోస్ట్ 0. వాడినెవడు పట్టించుకోడు. అదే ఇంకొక మెకానిక్ తీసుకోండి. ఆయనకి బైక్ మెకానిక్ వచ్చు, కార్ మెకానిక్ వచ్చు, ట్రాక్టర్ మెకానిక్ వచ్చు, లారీ మెకానిక్ వచ్చు అండ్ సైకిల్ మెకానిక్ కూడా వచ్చు. సో, ఈ సెకండ్ మెకానిక్ ఏంటంటే ఆయన చేసేది కూడా మెకానిక్ పనే. ఫస్టోడిని మెకానిక్ అని పిలుస్తారు. సెకండోడిని కూడా మెకానిక్ అనే పిలుస్తారు. బట్ ఈ సెకండోడి దగ్గర ఏంటంటే యుటిలిటీ పెద్దది. ఆ ఊర్లో ఎవరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా మోటార్ వెహికల్ ఇష్యూ వచ్చిందంటే గా పర్సన్ కాడికి పోతే సాల్వ్ అయితది అని అంతమంది నమ్ముతారు. సో, యుటిలిటీ పెద్దది కాబట్టి రోజుకి రకరకాల బండ్లు ఆయన దగ్గరకొస్తాయి. కాబట్టి స్కిల్ పెద్దది. దానివల్ల ఇన్‌కమ్ కూడా కొంచెం ఎక్కువొస్తది. దానివల్ల రెస్పెక్ట్ కూడా కొంచెం ఎక్కువొస్తది. దానివల్ల ఊర్లో వీడు నంబర్ 1 మెకానిక్ రా, వీడొక్కడే అన్ని పనులు చేయగలుగుతాడన్న పవర్ కూడా ఆయనకుంటది. సో, ఇక్కడ ఫస్ట్ మెకానిక్ యుటిలిటీ తక్కువ. కాబట్టి మనీ, పవర్, రెస్పెక్ట్ కూడా తక్కువనే. సెకండ్ మెకానిక్ స్టిల్ వాడు మెకానికే. బట్ యుటిలిటీ పెద్దది. చాలా ఎక్కువ మందికి ఉపయోగపడతాడు కాబట్టి మనీ ఎక్కువొస్తది, రెస్పెక్ట్ ఎక్కువొస్తది, పవర్ ఎక్కువొస్తది. సో, ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. మనము ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నా, ఎక్కువ రెస్పెక్ట్ సంపాదించాలన్నా, ఎక్కువ పవర్ సంపాదించాలన్నా, నువ్వు ఎంతమందికి పనికొస్తున్నావు అనే క్వెషన్‌ని చాలా స్ట్రాంగ్‌గా నీ బ్రెయిన్‌లో పెట్టుకోవాలి. ఇఫ్ యూ ఫైండ్ ఎ వే టు ఇంక్రీజ్ యువర్ యుటిలిటీ, నీ యుటిలిటీని నువ్వు పెంచుకోగలిగితే ఆటోమేటిక్‌గా ఇవన్నీ వాటంతట వాటే అవే వస్తాయి. ఒక ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కడు భయపడతాడు. భయం అంటే అది కొడతాడు, తిడతాడని కాదు. అతని దగ్గర డబ్బెక్కువుందని, అతనికి అందరూ రెస్పెక్ట్ ఇస్తారని అండ్ హి ఈస్ ఎ పవర్‌ఫుల్ పర్సన్ అని. ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే 1,00,000 మందో, 2,00,000 3,00,000 అంతమందికి ఈ పర్సన్ దగ్గరికెళ్తే నా పని అయితది అని నమ్ముతారు కాబట్టి ఆయన యుటిలిటీ అనేది 2, 3 లక్షల జనాలు. కాబట్టి డబ్బు ఎక్కువ, రెస్పెక్ట్ ఎక్కువ, పవర్ ఎక్కువ. సింపుల్ ఫ్రెండ్స్. మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా, ఇక్కడ ఈ రోజు నేను ఒక 1 వీక్ ఇక్కడ అబ్సెంట్ అయితే ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారో మీ యొక్క వాల్యూ అంతే. మీ వాల్యూ మీరు పెంచుకోవాలి సొసైటీలో అంటే మీ యుటిలిటీని మీరు పెంచుకోవాలి. మీ పైన ఎక్కువ మంది డిపెండ్ అయ్యి ఉండాలి. ఎక్కువ మందికి మీరు ఒక సొల్యూషన్ లాగా కనపడాలి. ఒక ప్రాబ్లమ్ సాల్వర్ లాగా కనపడాలి. దానిపైన ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. అన్ని వాతంట అవే ఊరుకొస్తుంటాయి. మీరు వద్దన్న డబ్బొస్తది, మీరు వద్దన్న రెస్పెక్ట్ వస్తది, మీరు వద్దన్న పవర్ వస్తది. When you have more value and more utility my friends. Last but not least friends, మీ యుటిలిటీ తక్కువుంటే మీ కుర్చీని వేరే వాళ్ళు రిప్లేస్ చేస్తారు. మీ యుటిలిటీ ఎక్కువుంటే యూ ఆర్ ఇర్రిప్లేసబుల్ ఇన్ ద మార్కెట్. ఒక ఎమ్మెల్యే చూడండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తే ఆ పొజిషన్‌లో ఇంకో కొత్తోడు గెలవలేడు. కన్సిస్టెంట్‌గా 2 సార్లు, 3 సార్లు, 5, 6 సార్లు కూడా ఆయననే అదే లొకేషన్‌లో గెలుస్తూనే ఉంటాడు. అదే ఒక్కసారి ఆయన చాలా మందికి హెల్ప్ చేయలేడనుకోండి లెట్స్ సే, సెకండ్ ఇయర్ ఆయనను కూర్చోబెడతారు, వేరేవాడిని కూర్చోబెడతారు ఆ చైర్‌లో. దింపేస్తారు ఆ చైర్‌లకెళ్ళి. ఈవెన్ ద ఎమ్మెల్యే సీట్‌కి కూడా యుటిలిటీ పైనే డిపెండ్ అయ్యి ఉంది. సో, మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నామో అనేది డజంట్ మ్యాటర్. ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో నీ యుటిలిటీ ఎంతుంది అండ్ ఆ యుటిలిటీని నేను ఏ విధంగా పెంచుకోగలుగుతాను అనే దానిపైన మనం ఫోకస్ చేయాలని నేను చాలా బలంగా చెప్తున్నాను. నేను బలంగా నమ్ముతున్నా కూడా. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇంతకంటే ఎక్కువ చెప్పేదేం లేదు వీడియోలో. మార్నింగ్ జిమ్ చేస్తున్నా, సడెన్‌గా థాట్ వచ్చింది అండ్ ఆ థాట్ మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నా. సో, యాస్ సింపుల్ యాస్ దట్. యుటిలిటీ ఉంటే వాల్యూ ఉంటది. వాల్యూ ఉంటే మనీ, పవర్, రెస్పెక్ట్ అవే వస్తాయి. సింపుల్ అండర్‌లైనింగ్ స్టేట్మెంట్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.